శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం బాడుగుడిపాడు గ్రామ పంచాయతీలో 11,20,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు, 40 లక్షల రూపాయలతో సచివాలయం బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, టీడీపీ నాయకులు బాడుగుడిపాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇదే గ్రామంలో ఇదే సెంటర్లో ఈ గ్రామానికి ఇచ్చేసి నాకు ఒక అవకాశం కల్పించింది. ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం రైతు బిడ్డలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా నాటారు. అవకాశం కల్పిస్తే తప్పకుండా నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాను. నేను ఇచ్చిన మాటకి మీరందరూ కూడా వినియోగించి నాకు మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మీరు ఈ కాంట్రాక్టర్ వినేసి సోదరులు చూడండి, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, పార్టీ సిద్ధాంతానికి నమ్ముకున్న వ్యక్తి నిరంతరం పార్టీ కోసం 6 సంవత్సరాల నుంచి కూడా తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాల బాధలు అనిపించాడు. తన సొంతంగా పార్టీ కోసం, పార్టీ మందుల కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేసినటువంటి సోదరుని సుధాకర్ని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధిని తప్పకుండా కృషి చేస్తామని మళ్ళా మీ అందరూ కూడా మాట్లాడుతూ మళ్ళా మీకు తెలంగాణలో ఇప్పుడు 24,50,000 రూపాయలు విధించి ఈరోజు రోడ్డు నిర్మాణం జరిగింది. మళ్ళా మేఘాల్లో ఇంకొక 25 లక్షల రూపాయలు కూడా మళ్ళా మీ గ్రామానికి అందరూ కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువనాయకుడు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పథకం నడుస్తుండడానికి ఈ రోజు కారణం. ప్రకృతి మనకి గమనించింది, రైతులందరూ కూడా సుభిక్షంగా పంట వేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో కూడా 2వ కారు పంట కూడా నీళ్ళు ఇచ్చేదాన్ని కూడా రేపు మొదటి వీక్లో మళ్ళా మేము అందరం కూడా జిల్లా కమిటీ అధ్యక్షుతున్నాం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఎప్పటి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, రైతులకు పంటలు పండించేటప్పుడు ఎలా చేయాలో కూడా నిర్ణయించుకోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. జిల్లా మంత్రులు రామనాయుడు గారితో రాత్రి మాట్లాడారు, ఐఏబీ మీటింగ్ పెట్టాలి,
అసలు ఐఏబీ మీటింగ్ పెట్టి 8,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, ఎలా ఇవ్వగలం, ఎప్పటి నుంచి ఇవ్వగలమని అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. రైతుల ఆకాంక్షల మేరకు, రైతుల యొక్క కోరికల మేరకు రైతులు ఎప్పుడు నీళ్లు ఇవ్వమంటే అప్పటి నుంచి ఇచ్చేటట్టుగా ఈ లోపల కాలువలకు సంబంధించి 3,50,53,లక్షల రూపాయలతో ఉన్న పూర్తి తీసే కార్యక్రమాన్ని కూడా నిర్మించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి నీళ్లు రావడం, కాలువకి నీళ్లు రావడం చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఆ ఉత్తర కాలువ ద్వారా కూడా ఈ నీళ్లు తెచ్చి ఈ గ్రామానికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తానని ఆ రోజున ఈ పోలవరం చెట్టు దగ్గర చెప్పడం జరిగింది. అదే ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, రైతుల యొక్క బాధలు తెలుసు. ఒక రైతు బిడ్డగా, ఒక రైతు కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి నేను. కాబట్టి రైతుల యొక్క కష్టాలు, ఇబ్బందులు అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం రైతుల అభ్యున్నతి కోసమే ముందు బాగుంటాము. రైతులు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలు బాగుంటే ప్రజలందరూ సుఖశాంతితో ఉంటారు. అన్నదాతల కళ్ళమ్మని నీళ్లు ఈ దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు. రైతులందరూ ఆనందంగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కాలువలు మరమ్మతులు కావచ్చు, కాలువలు నిధులతో కేటాయించడంలో కావచ్చు, చెరువులు మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయగలిగితే ముందు రైతులైన వాళ్ళు పంటలు పండించడానికి అవకాశం ఉంటుందని నమ్మిన వ్యక్తిని కాబట్టి నేను గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మన దగ్గరెత్తి మండలం ఉంది. ఈ రోజు డెల్టా కింద కొంత ప్రాంతమే డెల్టా కింద ఉంది. పేరుకి కనిగిరి రిజర్వాయర్ కింద దగ్గరెత్తి మండలం ఉన్నప్పటికీ కూడా డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ పూర్తయితే ఈ ప్రాంతం అంతా డెల్టా ప్రాంతం అవుతుంది. కోవూరుకి, అల్లూరికి ఎలా నీళ్ళు ఇస్తున్నారు అలా మీ అందరూ అద్భుతాలు అవుతాయండి. కష్టాలు ఒక 6 నెలల పాటు ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ కాలంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి డిఆర్ ఛానల్ పూర్తిగా ఈ కారణాల వల్ల ముళ్ళమూరు వరకు, దాదాపు నారాయణపురం కాడి నుంచి స్టార్ట్ చేసి ముళ్ళపూరు వరకు, లేదంటే దగనెత్తి దగ్గర నుంచి చేసి రాజాలపాడు వరకు, అదేవిధంగా అన్నూరు మండలం నార్త్ అన్నూరు దగ్గర నుంచి నార్త్ మోపూరు వరకు కూడా ప్రజలందరూ కూడా నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే, పొలాల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కాలువలో నీళ్లు ఉన్నాయి, కాలువలు వేదిక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ రోజున దగనెత్తి మండలంలో డిఎం ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. అతి తొందరగా వర్తలు పూర్తయి రైతుల కాలంలో ఆనందం చూసే విధంగా, రైతులందరూ కూడా సుభిక్షంగా పంటలు 2 పంటలు పండించుకునే విధంగా కాలువలను కూడా మరమ్మతులు చేసి పూర్తి చేయడం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. లేదంటే కాట్రాయపల్లి కావచ్చు, 6 పంచాయతీలకు సంబంధించి నీళ్లు కూడా ఉత్తర కాలంలో రావాల్సిందే. వాటిని కూడా మొన్నటి రోజున నిధులు లేకపోయినప్పుడు కూడా పనులు యువత నాయకుడైనటువంటి పనులు అవుతున్నారని ముందు కాలువకు కూడిక చేయండి, తప్పకుండా నేను నిధులు మంజూరు చేయించాలని మన కూడికి తీయబట్టి ఈరోజు ఉత్తర కాలంలో నీళ్లు రావడం జరిగింది. అతి తొందరగా వాటిని కూడా మరమ్మతులు పూర్తి చేసి దగనెత్తి మండలం అంతా డెల్టా ప్రాంతం, నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో, నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా అయితే యథేచ్ఛగా పంటలు 2 పంటలు పండించుకుంటున్నారో, అదే విధంగా దగనెత్తి మండలంలో మనం 2 పంటలకు హక్కుదారులు మీరు, హక్కుదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పండించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తుందని అందరూ కూడా మాట్లాడుతూ, మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి, కష్టం నమ్ముకున్నాడే తప్ప కల్మషం లేని వ్యక్తి. తన ఒక యజ్ఞాన్ని పెట్టాడు. 6 సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా రాముడి కోసం లక్ష్మణుడు ఏ విధంగా పాదయాత్ర చేసి అడవిలో 13 సంవత్సరాల పాటు రాముడిని సంచరించారు. ఈ తెలుగుదేశం గెలిపించడం కోసం, ఈ తెలుగుదేశం జెండాను రథోపలాడించడం కోసం, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కొరకు, యువనే గారిని లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం కొరకు 6 సంవత్సరాలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్న ఏకైక నాయకుడు మా సుధాకర్. అందుకని నాడు చెట్టులు చేత ఏదో రోజు మళ్ళా చెట్టులు చేసేది జరిగి ఆ నాయకుల యొక్క కళ్ళను ఆనందం చేస్తాను. నన్ను మీరందరూ ఆనందించారు. తెలుగుదేశం కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యే కూర్చొనించారు. అందుకని ఈరోజు సోదరికి ఊరి కొడుతూ చెప్పులు తీసుకొచ్చి ఈరోజు పెరిగాము. ఇక్కడికి మీకు బాధలని తీరైపోదురా, ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా రేపు పోయి 24 గంటలు కార్యదర్శి మీకు అండగా ఉంటారు. కావాలి ఎమ్మెల్యే మీకు అండగా ఉంటారు. కాంట్రాక్టర్కి కాపుదాల్చుకునే వ్యక్తిగా కార్యదర్శించాడు ఉంటారనే విషయాన్ని కూడా మీకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా 25 లక్షల రూపాయలు సంవత్సరం వేసి మళ్ళా ప్రారంభించడానికి వస్తాను. మీ అందరూ కూడా మాపిస్తూ నన్ను ఆదరించినందుకు, నన్ను ఆహ్వానించినందుకు
ఈ చెరువు కట్ట రోడ్డు చెప్పండి శాంక్షన్ చేసిందని చెప్తాను. తప్పకుండా అవుతుంది. మీ కష్టాలు తీరుతాయని కూడా మీకు మాట్లాడితే వచ్చిన మే నెలలో మీకు చెప్తాను ఈ చెరువు కట్ట రోడ్డు గురించి. తప్పకుండా మనకి చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన సంబంధం ఉన్నంతకాలం మనకి ఎటువంటి లోటు రాదు. ఈ కావాలని కాపు దాచుకుంటూ నిరంతరం కావాలి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తనకున్నటువంటి కుప్పం ఎలాగో కావాలని కూడా అలాగే చూసుకుంటాడని మీ అందరూ కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా థ్యాంక్ యూ.